వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై వేటు పడిన సంగతి మనందరికీ తెలిసిందే. పార్టీ క్రమశిక్షణ కట్టు దాటారంటూ ఆయనపై క్రమశిక్షణ చర్యలకు దిగింది పార్టీ హైకమాండ్. నిన్ననే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. గత కొద్ది రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ వ్యక్తిగత వ్యవహార శైలి వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. దానిని కారణంగా చూపుతూ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. ప్రత్యేకంగా ఓ వీడియోను సైతం రిలీజ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటనపై తాను స్పందించాల్సిన అవసరం ఉందని భావిస్తూ వీడియో కూడా విడుదల చేస్తున్నట్లుగా తెలిపారు. పార్టీలో ఈ హోదా తనకు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం తాను చాలా కష్టపడ్డానని, పార్టీ గొంతై మాట్లాడానని, పార్టీలో ఉంటూ ప్రత్యర్థులపై విమర్శలు కూడా చేశానన్నారు. ఇప్పుడు వ్యక్తిగత కారణాలు చూపుతూ సస్పెండ్ చేశారని తెలిసిందన్నారు. ఇందుకు పార్టీ తనకు అందించిన సహకారం మరవలేనిదన్నారు. రాజశేఖర్ రెడ్డి అడుగులతో అడుగులు వేసిన తాను జగన్మోహన్ రెడ్డితో సైతం నడిచిన విషయాన్ని ప్రస్తావించారు. తన హృదయంలో జగన్ స్థానం సుస్థిరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఎమోషనల్ కూడా అయ్యారు. రాజకీయ క్రీనీడలో తాను బలయ్యానని దువ్వాడ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. 25 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్న తాను ప్రజాసేవనే పరమావధిగా భావించానని చెప్పారు. ఏ రోజు పార్టీకి ద్రోహం చేయలేదని, లంచాలు తీసుకోలేదని, అవినీతి చేయలేదని, భూ కబ్జాలు చేయలేదన్నారు. జరిగిన పరిణామాన్ని తాను స్వీకరిస్తున్నట్లుగా దువ్వాడ ప్రకటించారు. సస్పెన్షన్ అనేది తాత్కాలిక విరామమే అన్నారు. విరామం ఎరుగక పనిచేయాలన్న గురజాడ అప్పారావు చేసిన ఓ మాటను కూడా ఈ సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్ గుర్తు చేసుకున్నారు. పార్టీ సస్పెండ్ చేసినా కూడా ప్రజల మధ్య బలంగా తిరుగుతానని, వారి మంచి చెడుల్లో తాను ఉంటానని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తన అభిమానులంతా ధైర్యంగా ఉండాలని కోరారు. అయితే కొద్ది రోజుల కిందట టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతల నుంచి దువ్వాడ శ్రీనివాస్ ను తప్పించారు. తిలక్ అనే నేతకు ఆ బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు ఏకంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు దువ్వాడ శ్రీనివాస్. అయితే ఇప్పటికీ పార్టీ పట్ల విధేయత చూపుతూ వస్తున్నారు. సస్పెన్షన్ అనేది స్వల్ప విరామం అని చెప్తున్న దువ్వాడ శ్రీనివాస్ మళ్ళీ పార్టీ హైకమాండ్ తనను గుర్తిస్తుందన్న ఆశాభావంతో ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.